నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల లడ్డూలో వాడినటువంటి నెయ్యిని కల్తీ చేసి అసలుకి అది నెయ్యే కాదని చెప్పి సిట్ తేల్చేసింది. అయితే ఇలాంటి పని చేసి హిందువులని, అదేవిధంగా 4 గోడల మధ్య బైబుల్ చదువుకుంటున్నానని చెప్పి అటు క్రైస్తవుల్ని ఇద్దరిని మోసం చేసి ఈరోజు ఉగాది పంచాంగం వింటున్నారు. సో మొత్తానికి లియో ప్యానల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. సార్ నమస్తే. నమస్కారం. మేడం నమస్తే. నమస్తే అండి. సత్యమూర్తి గారు, ఎలా చూడాలంటారు? వాస్తవానికి తిరుమల కల్తీ నెయ్యి ఏదైతే ఉందో దీంట్లో స్పష్టంగా సిట్ అసలు అది నెయ్యే కాదని చెప్పి తేల్చేయడం, పూర్తిగా రసాయనాల మిశ్రమం అని చెప్పి చెప్పడం, అది కాకుండా 250 కోట్ల పైగా దీంట్లో కుంభకోణం జరిగిందని చెప్పి చెప్పడం, A1 నుంచి A36 దాకా నిందితుల్ని మనం చూడడం. ఇది దీంతో హిందువులు ఎలా అయితే మోసం చేశాడో క్రైస్తవుల్ని కూడా 4 గోడల మధ్య నేను బైబుల్ చదువుకుంటున్నా అని చెప్పి అటు క్రైస్తవుల్ని ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి తీరినంటే ఏం చెప్తారు? అతనికి ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళు చేసిన ఘోరాలు నేరాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయో హిందూ సమాజం మొత్తం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నీచమైన కార్యక్రమాలు చేశాడు అధికారంలో ఉండగా. ఇదొక్కటే కాదు, మత మార్పిడులు చాలా విశృంఖలంగా చేయటం, ఇటువంటివన్నీ కూడా చేశాడు అనేది ఇప్పుడు హిందువులందరూ కూడా బలంగా నమ్ముతున్నారు. దాంతో తీవ్ర వ్యతిరేకతని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నాడు. మరి ఇంత వ్యతిరేకత ఎదుర్కొంటున్నాను కదా, దీన్ని అంతా కూడా కొంచెం తగ్గించుకోవాలి అన్న ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని వింత పోకడలు పోతున్నాడు. ఇప్పుడు అతను 4వ తరం క్రైస్తవుడు, క్రైస్తవాన్ని ప్రాక్టీస్ చేస్తాడు. ఎవరికి అభ్యంతరం ఉంటుంది? మీకుందా, నాకుందా? ఎవరికి అభ్యంతరం లేదు. నువ్వు 4వ తరం క్రైస్తవుడివి. మీ ముత్తాత క్రైస్తవుడు, క్రైస్తవంలోకి మారాడు. మీ తాత క్రైస్తవుడు, మీ తండ్రి క్రైస్తవుడు, నువ్వు క్రైస్తవుడివి. తప్పేమీ లేదు అందులో. నువ్వు నీ మతాన్ని నువ్వు పాటించు, నీ మతాన్ని నువ్వు అనుసరించు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, నేను క్రైస్తవుడిని అంటే క్రైస్తవుడు 4వ తరం క్రైస్తవుడైన జగన్మోహన్ రెడ్డి నేను హిందువుని అన్న విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అది ఇక్కడ అబ్జెక్షనబుల్ పార్ట్ ఏంటి అంటే ఇది. నిన్న మొన్నటి వరకు చాలామంది ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఏం విమర్శించారు అంటే, నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గరికి నువ్వు ఒక్కడవే వెళ్ళావు, నీ భార్యను తీసుకురాలేదు అని చెప్పి అడిగారు. అడిగినందుకు ఈ నిన్న ఉగాది దీనికి ఏదో సెట్టింగ్ వేయించుకొని ఆ సెట్టింగ్కి వాళ్ళ ఆవిడని తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత నువ్వు సతీ సమేతంగా వచ్చావు. వచ్చేటప్పుడే నువ్వు అక్కడున్న బ్రాహ్మణుణ్ణి అడగాలి, అయ్యా ఇక్కడ జరిగే పూజ ఏంటి, ఈ పూజని మీరు ఏ విధంగా చేయిస్తున్నారు, ఆ చేయించే క్రమంలో మేమిద్దరం, నేను సతీ సమేతంగా వచ్చాను, మేమిద్దరం ఎలా అనుసరించాలి అని ఆ బ్రాహ్మడు ఎవరైతే వచ్చి చేయిస్తున్నాడో అతన్ని ముందరే అడిగి తెలుసుకోవాలి. ఎందుకు అంటే నువ్వు హిందూ మతానికి సంబంధించిన వ్యక్తివి కాదు కాబట్టి, నీకు తెలియదు కాబట్టి, నీకు నీ మతంలో దీపారాధన ఉండదు కాబట్టి, నువ్వు మా దేవుణ్ణి పూజించవు కాబట్టి, నీకు పూజా కార్యక్రమాలు ఎలా చేస్తారో నీకు తెలియదు కాబట్టి, నువ్వు బ్రాహ్మణుణ్ణి అడిగి అయ్యా ఏం చేయాలి, మీరు చెప్పినప్పుడు నేనేం చేయాలి అని అడిగి తెలుసుకొని అనుసరిస్తే, నువ్వేమనుకుంటావు అంటే నువ్వు 4వ తరం క్రైస్తవుడు అయినా కానీ నువ్వేదో మళ్ళీ మతం మార్చుకున్నావు, నువ్వు హిందువుగా మారాలని నువ్వు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నావు అని అనుకోవటానికి అవకాశం ఉంటుంది. కానీ
ఈ జగన్మోహన్ రెడ్డి కేవలం ఈ హిందూ గెటప్ వేస్తున్నది కేవలం అంటే కేవలం ఓట్ల కోసం, హిందువుల ఓట్ల కోసం. తిరుమల తిరుపతిలో మహా అపచారం చేసిన జగన్మోహన్ రెడ్డి తాను చేసిన అపచారం వల్ల హిందువుల ఓట్లు కోల్పోతున్నానని గ్రహించి ఇటువంటి కపట నాటకాలకి తెరదీస్తూ ఉన్నాడు. కపట నాటకాలు అని నేను ఎందుకు అంటున్నానో నేను సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఊరికే ఒక మాట మాట్లాడి వదిలేయటానికి నేను రాజకీయ నాయకుడిని కాదు. నేను ఒక జర్నలిస్ట్గా నేను ఖచ్చితంగా నేను వాడిన పదజాలానికి ఖచ్చితంగా నేను జస్టిఫికేషన్ చెయ్యాలి. నువ్వు చిత్తశుద్ధితోటి పూజ చేస్తాను అని అనుకొని వచ్చిన వాడివైతే నేను ముందరే చెప్పినట్టు బ్రాహ్మణ్ణి అడిగి నువ్వు దాన్ని పాటించాలి. నీకు పాటించటం ఇష్టం లేకపోతే నువ్వు పూజే చెయ్యకూడదు. ఉగాది సందర్భంగా ఇతను ఒక వేషం వేసుకొని వచ్చి, హిందువులాగా వేషం వేసుకొని వచ్చి తన భార్యను కూడా పక్కన తీసుకొని వచ్చి అక్కడ ఏదో తీర్థమో ప్రసాదమో పెడితే మనంతో తింటాం, ఇటు పెట్టుకుని తింటాము. అందరికి కనపడేలాగా తింటే తప్పేంటి? ఎవరికీ కనపడకుండా ఇట్లా పెట్టుకొని వాళ్ళిద్దరూ కూడా ప్రసాదాన్ని తిన్నారు. అంటే తిన్నారో లేదో మనకు తెలియదు, ఇటు పెట్టుకుని అడ్డం పెట్టుకున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అమ్మ చెంపలు వేసుకోండి అన్నాడు. మనం చెంపలు వేసుకుంటాం, వేసుకోలేదు. అయ్యా మీరు ఆత్మ ప్రదక్షిణ చేయండి, 3 సార్లు మీరు కుడి చేతి మీదుగా 3 సార్లు తిరగండి అని చెప్పాడు. అతను చెప్పింది అర్థం కాలేదేమోనని ఆ బ్రాహ్మణుడు దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య వీళ్ళిద్దరూ కూడా మేము చెయ్యము అని చెప్పారు, మేము చెంపలు వేసుకోము అని చెప్పారు. నీకు ఆత్మ ప్రదక్షిణ చేసేది ఎందుకు అంటే నేను చేసిన తప్పుల్ని క్షమించు దేవుడా అని నువ్వు అడగటం, మోకరిల్లటం. నువ్వు ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించినట్టు. నీ చుట్టూ నువ్వు తిరగటం ఎందుకు అంటే నీ చుట్టూ నువ్వు తిరిగితే ఏమొస్తుంది అంటే ఒక దైవత్వాన్ని ఆపాదించుకొని మన చుట్టూ మనం తిరిగి దండం పెట్టుకొని ఆత్మ ప్రదక్షిణ, దానికి పేరే ఆత్మ ప్రదక్షిణ. ఇవన్నీ చేసేవి ఎందుకు అంటే నీ పాప ప్రక్షాళన కోసం నువ్వు చేసుకోవాల్సిన విధి విధానాలు, హైందవ ధర్మంలో ఉన్న విషయాలు ఇవన్నీ. నీకు ఇష్టమైతే మనస్ఫూర్తిగా చెయ్యి. నీకు అసలు చిత్తశుద్ధే లేకుండా ప్రవర్తించమాక. చిత్తశుద్ధి లేకుండా నువ్వు ప్రవర్తిస్తే నువ్వు మొత్తం హైందవ ధర్మాన్ని, పూజా విధానాలని నువ్వు అవమానం చేస్తున్నట్టు. నువ్వు అదే చేసావు. నువ్వు అంతకు ముందర నీ నియోజకవర్గంలో తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతోటి నిర్మించిన ఆలయంలోకి నువ్వు వెళ్ళి నువ్వు ఆ బ్రాహ్మడి చేత ఏం సంకల్పం చెప్పించుకున్నావు? నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని సంకల్పంలో ఉంటుంది అది. నువ్వు బలవంతంగా బ్రాహ్మణులతోటి నువ్వు తప్పు చేయిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. బ్రాహ్మణుడు అంటే నీకు నీ పూజా విధానాలు ఇవన్నీ కరెక్ట్గా చేయించి నీకు సద్గతి ప్రాప్తించేలాగా చెయ్యటానికి ఒక వారధి లాంటి వాడు బ్రాహ్మణుడు. అటువంటి వారధిని అంటే భగవంతుడికి భక్తుడికి ఉండే అనుసంధానాన్ని నువ్వు ధ్వంసం చేస్తున్నావు, అవమానిస్తున్నావు. నువ్వు మా పూజా విధానాన్ని నువ్వు అపహాస్యం చేస్తున్నావు. సంకల్పం చెప్పే దాంట్లో నువ్వు
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని ఉన్నది సంకల్పం. నువ్వు బలవంతంగా చెప్పించుకుంటున్నావు. నేను ఈ సందర్భంగా నేను అప్పుడు కూడా చెప్పా, ఈ పూజ చేయించే బ్రాహ్మలు వాళ్ళు చిత్తశుద్ధితోటి వ్యవహరించాలి. నేను క్లియర్ కట్గా ఈరోజు కూడా చెప్తూ ఉన్నా, మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడని. మీరు వెళ్ళి ఆయనకి ఏదో పూజలు చేయించాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పు. అతను చెయ్యడు. అతను చేసేది చిత్తశుద్ధితోటి చెయ్యటం లేదు. ఈ విషయం నాకే అర్థమైనప్పుడు ఎదురుగా ఉన్న మీకు అర్థం కాదా? మీరు ఎందుకు బ్రాహ్మణత్వాన్ని మీరెందుకు కించపరుస్తూ ఉన్నారు? మీరెందుకు అతను నేను ఆత్మ ప్రదక్షిణ నేను చెయ్యను అన్నప్పుడు మైక్ అక్కడ పెట్టేసి నమస్తే పెట్టి రావాలి. అతను అక్కడ కూర్చొని ఆ దేవాలయం అప్పుడు కూడా అంతే. అతను చెయ్యడు. నువ్వు చెప్పింది చెయ్యట్లేదు. నువ్వు చెప్పింది చెయ్యకపోతే ఏం చేస్తావు? నువ్వు ఏం చెయ్యాలి? అందుకని సంభావన కోసమో మరే దేనికోసమో ఇటువంటి పనులు, అంటే జగన్మోహన్ రెడ్డితోటి పూజ చేయించాలన్న పని మీరు పెట్టుకోవద్దు, ఒప్పుకోవద్దు దానికని చెప్పి నేను బ్రాహ్మణులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకు అంటే హీజ్ ఇన్సల్టింగ్ యూ. హైందవ ధర్మం మొత్తాన్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు. పూజా క్రమాన్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు. ఎంతో భక్తితోటి మనం నమ్మి దేవుణ్ణి ప్రార్థించాలి. అటువంటి ప్లాట్ఫామ్ని ఇది నా మతం కాదు, నేను దీన్ని నేను వాడుకుంటున్నది కేవలం ఓట్ల కోసం అనే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నాడు. అందుకని నేను మొత్తం ఈ బ్రాహ్మణ లోకం మొత్తానికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ డిసైడ్ చేసుకోండి. మీరు ఇటువంటి వ్యక్తులతోటి మీరు పూజలు చేయిస్తే ఆ మహాపాతకం మీకు చుట్టుకుంటుంది. ఇది నేను సాధికారికంగా చెప్తూ ఉన్నా. మీరు ఇటువంటి వ్యక్తులతోటి, చిత్తశుద్ధి లేని వ్యక్తులతోటి మీరు కేవలం ఓట్ల కోసం ఈ పూజా విధానాన్ని వాడుకుంటున్న వ్యక్తులకి మీరు చెప్పటం వల్ల ఆ పాతకం మీకు తగులుతుంది. సో కనకదుర్గ గారు ఎలా చూడాలంటారు? వాస్తవానికి ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నట్టు నిన్న జరిగిన పూజా విధానం ఒకటి తీసుకుంటేనే చాలా రకాలైనటువంటి ఏమంటారు అవహేళన చేసినట్టుగానే ఉంది. అయితే వాస్తవానికి ఇక్కడ పంచాంగం కోసం అక్కడ వింటూ అక్కడ పూజలు చేస్తూ అన్నీ చేసిన తర్వాత దేవుడి ముందు దేవుడి స్థానంలో వాళ్ళు కూడా ఒక హైట్ చైర్లు వేసుకొని కూర్చోడాన్ని ఎలా చూడాలంటారు? నేను జగన్ గారు, నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఎంతో ఆవేదన అనుభవించి చెప్తున్నా. నేనేదో రాజకీయాల కోసం లేకపోతే దీనికోసం నేను చెప్పట్లా. నువ్వు కంటిన్యూస్లీ జగన్మోహన్ రెడ్డి ఇన్సల్టింగ్ బ్రాహ్మిన్స్, హీస్ కంటిన్యూస్లీ ఇన్సల్టింగ్. ఆ బాధతోటే నేను చెప్తూ ఉన్నాను. అయితే దేవుడికి సమానంగా కుర్చీలు వేసుకొని ఇద్దరు సతీ సమేతంగా కూర్చోవడాన్ని ఎలా చూడాలంటారు? వాస్తవానికి గతంలో నందీశ్వర టెంపుల్ నందిపల్లికి వెళ్ళినప్పుడు కూడా కింద కూర్చోలేక పడిపోతున్నటువంటి సందర్భంలో అక్కడ వాళ్ళు పట్టుకోవడం, పూజ అయిపోయిందో మళ్ళీ లేపడం, ఇవన్నీ చూస్తున్నాం. అయితే ఒంగోని కరెక్ట్గా కొబ్బరికాయ కూడా కొట్టలేని వాడు నిజంగా హిందుత్వానికి ఇలాంటి పనులు చేసి అపహేళన చేయడమేనా అంటే ఏమంటారు మీరు? అలా కాదు, ఇది నిన్న రెండోసారి సెట్టింగ్ వేయడం. మీకు గుర్తుందా, ఎలక్షన్స్ ముందు వేయించుకున్నారు, ఆ రోజు ప్రసాదం తీసుకోవాలా. మీకు క్రైస్తవులు హిందూ ప్రసాదం తినరు, నెంబర్ 1. నెంబర్ 2, నిన్న ఆత్మ ప్రదక్షిణ ఎందుకు చేయలేదు? లాస్ట్లో మనం ఏం చెప్తామంటే అన్యథా శరణం నాసి త్వమేవ శరణం మమ అంటాం. అంటే నువ్వే నాకు దిక్కు, ఇంక నేను లేను అక్కడ. అన్యథా శరణం నాసి, నేను శరణు కోరడానికి వేరే వాళ్ళు లేరు. త్వమేవ శరణం మమ అంది. అందుకని అది అనలేడు ఆయన. మీకు అది తిరిగినప్పుడు ఆత్మ ప్రదక్షిణ చేసినప్పుడు యానికానిచ పాపాని అని మనం చదువుతాం ఒక శ్లోకం, దాని అర్థం అది. మరి అది తెలిసి చేయలేదా తెలియక చేయలేదా నాకు తెలియదు, కానీ ఆయన నేను హిందువుని కాదని నిన్న ప్రూవ్ చేసుకున్నాడు. ఇవంతా ఎందుకు? ఇవాళ మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళ సోషల్ మీడియా చూడండి, ఆయన చాలా సంప్రదాయబద్ధంగా పంచ కట్టుకున్నాడు, కండువా. దేనికి ఇవంతా?
ఈ పై నాటకాలు ఎందుకు? ఓట్ల కోసం మెరుగులు నాటకాలు. దేనికి? పై మెరుగులు దేనికి? మీకు ఓట్లు కావాలంటే దమ్ముంటే వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి అడగండి. నేను క్రిస్టియన్ని, మీకు ఇష్టమైతే వేయండి. ఇవాళ మీరు టీవీకే విజయం తీసుకున్నారండి తమిళనాడులో. నేను బీజేపీతో కలవనని ఓపెన్గా చెప్పాడు. ఎంత ట్రై చేసినా నా సిద్ధాంతాలు నాకు ఉన్నాయని. సరే ఆచరిస్తాడో లేదో తర్వాత, అట్లీస్ట్ సమ్ ఎక్స్టెంట్ హీస్ తనకి తాను కొంచెం ఇదిగా ఉన్నాడు. అలా ఉండు నువ్వు. ఎందుకు అసలు నువ్వు ఎందుకు పంచాంగ శ్రవణం విన్నావు? నెంబర్ 1. భారతీ రెడ్డిని తీసుకుని నువ్వు తిరుమల వెళ్ళలేని వాడివి, అక్కడ నువ్వు నాకు నమ్మకం ఉంది అని ఒక సంతకం పెట్టలేని వాడివి. నిన్న నువ్వు ఏ ఇదితో చేసావు నువ్వు? అవునా? మీరు అన్నారు కొబ్బరికాయ కొట్టడం దాకా ఎందుకండి? ఆత్మసమర్పణ చేసుకోనప్పుడు ఆ పూజ దేనికి? ఇప్పుడు నువ్వు హిందువు కాదు, ఒప్పుకో. నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, గోడల బయట ఇలా నాటకాలు ఆడతాను అంటావా? నువ్వు సెటిల్ వేసి ఇది సెట్టింగ్ కాబట్టి సెట్టింగ్ తగ్గట్టుగా నటించాడా? అంతే కదా. అంటే నువ్వు ఎందుకు అసలు మా హిందూ దేవుళ్ళ వెంట పడుతున్నావు? మా హిందూ ఆచారాల వెంట ఎందుకు పడుతున్నావు నువ్వు? అసలు నువ్వెవడివి అసలు? నీకు క్రిస్టియన్ అని చెప్పుకునే దమ్ము లేని వాడివి నువ్వు ముఖ్యమంత్రిగా ఎట్లా పనిచేసావు 5 ఏళ్ళు? ఒక క్లారిటీ ఉండాలి, నీ క్రిస్టియానిటీలో ఇదే ఉండాలి అంటే అలాగే ఉండు, నో ప్రాబ్లం. మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు నమ్మకం లేదంటావు, నమ్మకం ఉందంటావు, నేను అదంటావు, నేను ఇదంటావు. నీకే క్లారిటీ లేదు ఫస్ట్. మరి ప్రసాదం ఎందుకు నువ్వు ఓపెన్గా తినవు? చెప్పు అది కూడా. మాకు క్రిస్టియానిటీలో మేము ప్రసాదం తినకూడదు, అందుకని నేను నాటకం ఆడానని చెప్పు. ఇవన్నీ చెప్పడానికి దమ్ము లేదు. మళ్ళీ వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అద్భుతంగా చేశాడు. తిరుమలకి సంబంధించి వాస్తవాలని ఏదో మొన్న ఒక వీడియో కూడా చేశారు వాళ్ళు. మరి ఏం వాస్తవాలు చెప్తారో మనకు తెలియదు. ఈయనేమో బొట్లు పెట్టుకుంటాడు, ఎందుకు బొట్లు పెట్టుకుంటాడో తెలియదు, మనకైతే అర్థం కావట్లేదు. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, భాండశుద్ధి లేని పాకం అది ఎలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అని ఎప్పుడో వేమన్ గారే చెప్పారు. నీకు చిత్తశుద్ధి లేదు, అందుకే నువ్వు శివుడి దగ్గరికి వెళ్ళి నందీశ్వర ఆలయంలో నువ్వు అసలు ఎట్లా నువ్వు చేస్తావు పూజ? ముఖ్యమంత్రిని అవ్వాలని సంకల్పం ఎలా చెప్పించుకుంటావు? ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా నేను చెప్తున్నానండి, బ్రాహ్మణులందరూ ఒక నిర్ణయం తీసుకోమనండి. మేము పూజలు చెయ్యము, నువ్వు హిందువునని చెప్తేనే చేస్తాము, మీకేం గడవదా? బ్రాహ్మణులకి గడవదా? ఇవాళ వాళ్ళు తీసుకోవాలి నిర్ణయం. బ్రాహ్మణ సంఘాలు ఏం చేస్తున్నాయి? దీని మీద ఒక రెవల్యూషన్ రావాలండి. ఎవరికి పడితే 2019 నుంచి 24 దాకా అసలుకి ఎటువంటి ధూపదీప నైవేద్యాలకు డబ్బులు ఇవ్వకుండా ఎన్నో గుళ్ళు మూతపడేలా చేసిందే జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి అటు తిరుమల కల్తీనికి సంబంధించి కర్త కర్మ క్రియ అంతా ఆయనే అని తెలిసిన తర్వాత ఇలాంటి సంకల్పాలు చెప్పించుకోవడం కావచ్చు, ఇలాంటి పూజలు చేయించుకోవడం కావచ్చు. సరే పూజా విధానం చెప్పినట్టు చేస్తే అది వేరు, చెప్పినప్పుడు కూడా చేయకుండా ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నట్టు లెంపలు వేసుకోమంటే వేసుకోకపోవడం, ఆత్మ ప్రదక్షిణ చేయమంటే చేయకపోవడం, స్వామివారి దగ్గర కింద కూర్చొని చేయాల్సినటువంటి పూజలు కాస్త వాళ్ళకు వాళ్ళు స్వాముల్లాగా కుర్చీలు వేసుకొని కూర్చొని చేయడాలు, వీటన్నింటిని ఎట్లా? దీన్ని బట్టి అర్థమవుతుంది కదా వాళ్ళకి నమ్మకం లేదని. నమ్మకం లేకుండా ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నా. మీరు చేస్తే చేశారు, చేయించే వాళ్ళు ఎందుకు చేయిస్తున్నారు? బ్రాహ్మణులు అడుగుతున్నాను నేను. లోకల్గా మిమ్మల్ని ఎవరన్నా బెదిరిస్తున్నాడా చెప్పండి. పూజ చేయకపోతే చచ్చిపోతారా చెప్పండి. మేమందరం మీ వెంట ఉంటాం. ఎవరి నమ్మకం వాళ్ళది. నమ్మకం లేకుండా మీరు చెయ్యొద్దు. అవతల వ్యక్తికి నమ్మకం లేనప్పుడు ఆ పూజ చెయ్యొద్దు. ఆ ఫలితం ఎవరికి వెళ్తుంది? ఎవరికి వెళ్ళదు. చేయించినందుకు వీళ్ళు, చేసినందుకు వాళ్ళిద్దరూ నష్టపోతారు. ఇప్పుడు దీని ఫలితం జగన్మోహన్ రెడ్డికి ఉండదా? 2 కొండలంటేనే ఏం జరిగిందో చూసాం మనం. మరి నువ్వు ఎందుకు ఈ నాటకాలు ఎందుకు? మనం అడుగుతున్నది అది. ఆవిడ ఎందుకు వచ్చారు అసలు? భారతీరెడ్డి ఎందుకు వచ్చారు? తిరుమల రారు ఆవిడ పక్కా క్రిస్టియన్ అన్నప్పుడు మనకేం అబ్జెక్షన్ లేదు. వాళ్ళు ఏ మతమో వాళ్ళది పాటించమనండి, దాని గురించి ఇష్యూ కాదు. కానీ ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలని? అంతవరకే నేను అడుగుతున్నా. ఎందుకు మీరు ఇంత నాటకాలు ఆడడం? ఎందుకు వీళ్ళందరూ కూడా ఇవాళ ఆయన చుట్టూ ఉండే వాళ్ళలో సగం మంది క్రిస్టియన్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా ఎందుకు దీన్ని అంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు ఇలాంటి విషయాల్ని? ఇది హిందూ ధర్మంలో ఎక్కడైనా ఉందా? దీని మీద చాలా పెద్ద చర్చ జరగాలండి. ఇవాళ బ్రాహ్మణ కార్పొరేషన్స్ కావచ్చు, బ్రాహ్మణ సంఘాలు కావచ్చు, దీని మీద స్పందించాలి. అసలు ఎందుకు ఇట్లా జరుగుతోంది? ఇలా జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళందరి మీద ఉంది. ఇది పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరగాలని నేను కోరుకుంటున్నాను. సత్యమూర్తి గారు,
45 రోజుల ఏకసభ్య కమిటీ ఏదైతే ఉందో దినేష్ కుమార్ గారి కమిటీ కూడా అతి తొందరలోనే ఇప్పుడు రిపోర్ట్ కూడా రాబోతుంది. సో వాస్తవానికి విచారణ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందని కూడా కొంత ఇన్ఫర్మేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి తెప్పించుకోవడంతో రానున్న రిజల్ట్ ఫలితాలు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే ఖచ్చితంగా నిన్న మొన్నటి దాకా వారికి సంబంధించి అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు అన్నారు కదా, ఖచ్చితంగా A1 వాళ్ళని, A2 వీళ్ళని, A2 అని చెప్పేసి వాళ్ళ పేర్లన్నీ చదువుకున్నారు. సో వీళ్ళ పేర్లన్నీ కూడా బయటపడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ కొద్ది గ్యాప్లోనే అటు నందీశ్వర టెంపుల్లో జరిగినటువంటి ప్రతిష్ట కావచ్చు, ఇప్పుడు నిన్న పంచాంగం కావచ్చు, మరొకటి కావచ్చు, ఈ అన్నిటి కూడా ఇదేనా భయం అంటే ఏం చెప్తారు? అప్పుడు ఏకసభ్య కమిటీలో ఏమొస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుస్తుంది? తెలీదు, తెలిసే అవకాశం లేదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే నేరం చేసిన వాడు భయపడాల్సిందే. ఎందుకంటే భారతదేశంలో న్యాయం ధర్మం అంత పకడ్బందీగా ఉంటాయి. నువ్వు తప్పించుకోలేవు. ఇవాళ తప్పించుకున్నట్టు నీకు అనిపించవచ్చు. ఇవాళ నిన్నేదో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ వచ్చింది. బెయిల్ వస్తే నేరం చేయనట్టు కాదు కదా. బెయిల్ రావటం అనేది ఆ జంట హత్యల కేసులో ఆయన నిందితుడు కాదు అని ఇచ్చిన తీర్పు కాదు కదా. వాళ్ళు అలా అనుకుంటున్నారు సార్. అక్రమ ఆస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది అంటే నీ మీద అక్రమాస్తుల కేసు లేదు అని తీర్పు ఇచ్చినట్టు కాదు కదా. ఏవైనా అంతే. ఇవాళ ఇంకొక అతనికి ఆ మద్యం కుంభకోణంలో ఉన్న అతనికి అవినాష్ రెడ్డికి బెయిల్ వచ్చింది. వస్తే కుంభకోణంతో సంబంధం లేదని కాదు కదా. అందుకని వీళ్ళందరూ కూడా ఏదో రిలీవ్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. రిలీవ్ కాలేదు, క్లీన్ చిట్ కాదు కదా. నీకు బెయిల్ వచ్చింది, బెయిల్ వస్తుంది. అమ్మడు రాంబాబుకి కూడా వచ్చింది బెయిల్ రాకుండా ఎక్కడ పోతుంది? సార్ వీళ్ళకి బెయిల్ వస్తే ఇంటర్వ్యూలు ఎక్కువైతున్నాయి. బెయిల్ వస్తే బెయిల్ వచ్చినందుకు సంతోషపడే అంత దీనహీన నీచ స్థితిలో ఉన్నందుకు వాళ్ళందరికీ కొంచెం మనం సానుభూతి చూపించాల్సిన అవసరం అయితే ఉంది. బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు కొట్టేసినట్టు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మొత్తం అంటే ఈ టోటల్ ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమం, రాజకీయ కార్యక్రమం ఏంటి అంటే గవర్నమెంట్ని డీస్టెబిలైజ్ చేయటానికి ఏం చేయాలి అనే కుట్ర ప్రతి దాంట్లో, ప్రతి ఆస్పెక్ట్లో కనపడుతున్నది. వాస్తవంగా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఏం చేయాలి అంటే గవర్నమెంట్ని డీస్టెబిలైజ్ చేయటం కాదు, ప్రజలని చైతన్యపరచాలి. నీకు చేత అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తున్నది అని నువ్వు అనుకుంటే ఆ తప్పుల్ని ఎక్స్పోజ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డికి తెలీదు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశాడో ఒక్కసారి మొత్తం పాత పేపర్ క్లిప్పింగులు తెచ్చుకుంటే చదవటం కష్టం, పాత వీడియోలు తెప్పించుకొని చూడు ఆయన ఏం చెప్పాడు. ఆయన ప్రజల్ని చైతన్యవంతులను చేశాడు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, అతను చేస్తున్న పనులు ఇవి అని చెప్పి ప్రజల ముందర ఎక్స్పోజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దుష్కృత్యాలని. అది చంద్రబాబు నాయుడు చేసిన పని. నువ్వు చేస్తున్నది ఏంటి? నీ నేరం ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటే నువ్వు అయ్యా నేను నేరం చెయ్యలేదు, నేను నిర్దోషిని అని చెప్పుకోవాల్సింది పోయి నువ్వేం చెబుతున్నావు? ఈ నేరం నేను కాదు ఆయన చేశాడు, ఈ నేరం నేను కాదు ఆయన చేశాడని చెప్తున్నావు. నేరం ఎవరు చేశాడు? నువ్వు. ఎప్పుడు చేశావు? అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు నీకు అధికారం పోయింది. అధికారం పోయి నీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఓకే, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటానికి ఇది ఒక తాజా ఉదాహరణ. నువ్వేం చేయాలి? నువ్వు సిగ్గుపడాలి, నువ్వు సిగ్గు తెచ్చుకోవాలి. నేను మా నాన్న పేరు చెప్పాను, ఒక్క ఛాన్స్ అని అడిగాను, మా నాన్న పేరు వేస్ట్ అయిపోయింది, ఒక్క ఛాన్స్ పోయింది అని నువ్వు కనీసం మాత్రమైనా సిగ్గుపడాలి. అది లేకుండా
నువ్వు ఎదురుదాడి చేస్తున్నావు. డబుల్ మర్డర్ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేస్తే అది వాళ్ళే చేసుకున్నారు, వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయారు అంటాడు. నెయ్యి కల్తీ జరిగిందయ్యా, నువ్వు అందులో కెమికల్స్ కలిపినాయ్యా, వాళ్ళే కలుపుకున్నారు అంటావు. మీ బాబాయిని వేసేసారు కదా, మీరే వేసేసారు. కాదు వాళ్ళే వేశారు. చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి కలిసి వేసేసారు. మీ మదరు నీ మీద కేసు వేసింది కదా, లేదు వెనక చంద్రబాబు నాయుడు నుండి వేయించాడు. మీ చెల్లెళ్ళు వెళ్ళి ఇట్లా మాకు న్యాయం జరగండి అంటే, చెల్లెళ్ళు వెనక చంద్రబాబు ఉన్నాడు, నీ వెనక లేడే చంద్రబాబు, నీ వెనక ఉన్నాడు. నీ వెనక ఇంకా ఎక్కువ ఉన్నాడు. నీ వెనక పడబట్టే నువ్వు సీటు వదిలిపెట్టి పారిపోయావు. నీ వెనకబడ్డాడు, నీ వెనకబడి నిన్ను తరిమి కొడితే 151 నుంచి 11కి వచ్చావు. ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టి మనం చాలా స్పష్టంగా మనం ఈ జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సింది ఏంటి అంటే, నువ్వు నీ రాజకీయాలు నువ్వు చేసుకో, నువ్వు ఏదన్నా చేయి, నువ్వు నేరస్తుల్ని సపోర్ట్ చేస్తున్నావు చేసుకో, నీ గంజాయి బ్యాచ్ని నువ్వు ఆరాధిస్తున్నావు ఆరాధించుకో, నువ్వు ఏదన్నా చేసుకో, దేవుడి జోలికి మాత్రం రామాక, హిందువుల జోలికి మాత్రం రామాక, హిందువులని మోసం చేయమాక. నేను మామూలుగా క్రైస్తవంలోకి మారడానికి బాప్తిజం తీసుకున్నట్టు నేను మళ్ళీ హిందూయిజంలోకి వచ్చాను అని మోసం చేయమా. అయిపోయింది అది, ఆ మోసం అయిపోయి చాలా కాలం. మోసం ఆల్రెడీ చేసావు కదా, ఇప్పుడు మళ్ళీ చేయమాక. నీది వర్కౌట్ కాదు, నేను చెప్తున్నా, నేను గ్యారంటీ ఇస్తాను, నీకు వర్కౌట్ కాదు. సొంత చెల్లెలు సునీత కూడా చెప్పారు సార్, అబద్ధాలు ఎక్కువసేపు ఆడితే ఎవరు నమ్మరని చెప్పేసి ఎవరు ఎట్టి పరిస్థితుల్లో. ఇంకొక చిన్న విషయం చెప్తా జగన్ గారు, ఇది వీళ్ళ పైశాచికత్వానికి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా, జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వీళ్ళ పైశాచికత్వం ఎట్లా ఉంటుందో చెప్తా మీకు. లోకేష్ ట్వీట్ ఒకటి మీకు చూపిస్తా. ఇది లోకేష్ ట్వీట్. దీన్ని ఏం పెట్టారో తెలుసా? దీని మీద వైసీపీ చేస్తున్న ప్రచారం ఏంటో చెప్పి లోకేష్ పెట్టిన ట్వీట్ ఏంటో చెప్తా. ఈ ఫోటోని జాగ్రత్తగా చూడండి. ఇది పెట్టి లోకేష్ పూజా మందిరంలో చేతబడి చేసే బొమ్మలు అని చెప్పి ఈరోజు ఉదయం నుంచి ఈ వైసీపీ అంటే ఈ వీళ్ళని ఏమనాలి, వీళ్ళని ఏ పదం వాడాలో నాకైతే తెలియట్లేదు, కానీ మీరు ఊహించుకోండి. ఇంత నీచమైన లోకేష్ పూజా మందిరంలో ఇది చేతపడి చేసే బొమ్మ అండి. మీకు ఒక్కసారి మీకు పంపిస్తాను, మీరు డిస్ప్లే చేయండి. ఇది చేతపడి చేసే బొమ్మ, ఇది వైసీపీ చేస్తున్న ప్రచారం ఏంటి అంటే, చేతబడి చేసే బొమ్మలు ఉన్నాయి లోకేష్ పూజా మందిరంలో అనేది ఈ దుర్మార్గులు చేస్తున్న నీచమైన ప్రచారం. అంటే లోకేష్ నిన్న ఒక ఇది చేశాడు, కొడుకుతో కలిసి పూజా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాడు, అది సెలబ్రేట్ చేసుకున్నాడు. చేసుకొని నా ఛాంపియన్ ఎవరు ఇది వాళ్ళే కదా, నా కొడుకు నాకు హీరో, నేను అంతే అంట మా అబ్బాయిని చూపించి. అట్లా ఆయన ఏదో ఒక ట్వీట్ పెట్టాడు. పెడితే ఆ ఫోటోలో ఉన్న విషయాన్ని మ్యాగ్నిఫై చేసి ఈ నీచమైన మనస్తత్వం గల ఈ వ్యక్తులందరూ ప్రచారం మొదలుపెట్టారు. చేతబడి చేసే బొమ్మ ఎందుకుంది అని. దానికి నారా లోకేష్ చెప్పాడు, దేవాంశ్ వెన్ హీ వాజ్ జస్ట్ 4 years ఆయన వీటికి సంబంధించిన ఈ స్టోరీలు భక్తి విని అతను ఒక బొమ్మని తయారు చేశాడు. ఈ బొమ్మ పైన తల మీద అర్ధచంద్రాకారం పెట్టాడు, ఒక కాషాయం కట్టినట్టు, ఒక కొల ఇది పెట్టినట్టు, జింక చర్మం కట్టుకున్నట్టు పెట్టి శివుడి బొమ్మ తయారు చేశాడు.
ఈ శివుడు బొమ్మని ఎట్ ది ఏజ్ ఆఫ్ 4 తయారు చేశాడు కాబట్టి అది జాగ్రత్తగా పెట్టుకున్నారు. అతనే పెట్టుకున్నాడు, దేవాంశే పెట్టుకున్నాడు. ఇది శివలింగం తయారు చేశాడు, ఏదో క్లే తోటి ఏదో తయారు చేసి కనిపిస్తుంది. ఈ 2 పూజా మందిరంలో పెట్టుకుంటే చేతపడి చేసే బొమ్మ శివుడి మొత్తం అక్కడ అర్ధచంద్రాకారంలో ఆ పిల్లాడికి ఆ వయసుకి ఉన్న అవగాహన మేరకు శివుడి తల మీద చంద్రుడు ఉంటాడని చెప్పి తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటే ఏం బుద్ధా మీకు? చేతపడి చేసే బొమ్మ శివుడి బొమ్మని అంటే ఇటువంటి నీచమైన, అంటే క్రైస్తవులకి ఏం తెలుస్తుంది సార్? అర్ధచంద్రాకారం పైన ఉంటే అది శివుడు అనే వాళ్ళకి ఏం తెలుస్తుంది? అతి నీచమైన పిల్లాడి మీద ఏంటండి, పిల్లాడి గురించి చాలాసార్లు తీసుకొచ్చారు రాజకీయాలు. ఇటువంటి నీచమైన, అతి నీచమైన, జుగుప్సాకారమైన, హేయమైన ప్రచారాలు చేసుకుంటూ మీరు ఎంతకాలం రాజకీయం చేస్తారు? ఎంతకాలం రాజకీయం చేస్తారు? ఇది నా సూటి ప్రశ్న. కొంచెం ఆత్మప్రదక్షిణ చేయమంటేనే చేయని వాళ్ళు మీరు కొంచెం ఆత్మ పరిశీలన చేసుకోండి అంటే వాళ్ళు ఏం చేసుకుంటారు? సో కనకదుర్గ గారు, నిన్న పంచాంగం జరుగుతున్నప్పుడు ఇంకొక రకమైనటువంటి ఒక సీన్ జరిగింది అక్కడ. ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి పంచాంగం చెప్తూ రానున్నటువంటి ఒక సంవత్సరంలో కొంత మెరుగుపడతారు, దాని తర్వాత సంవత్సరం ఇంకొంచెం మెరుగుపడతారు, కానీ మీకున్నటువంటి ఒక జాతక రీత్యా మీ నక్షత్ర ప్రకారం మీ ఆవిడ నక్షత్రం తోడైతే ఇంకా బలంగా చేకూరబోతున్నారు. 100% రానున్నటువంటి ఒక సంవత్సరాలలో ఖచ్చితంగా ఆవిడ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారు అన్నట్టుగా తీసుకెళ్లారు. అంటే ఇక్కడ ఎక్కడో నాకు భారతిరెడ్డి గారు నెక్స్ట్ 2029 ఎలక్షన్స్లోకి రావచ్చు అంటారా? ఇప్పుడు ఈ యొక్క పంచాంగం వల్ల మీరేం గమనించారు? అంటే ఇక్కడ మీకు చిన్న సందేహం ఎందుకు వచ్చిందంటే, నిన్న పిడపర్తి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, నేను సుబ్రహ్మణ్య శాస్త్రి. పిడపర్తి వాళ్ళు చాలా ఫేమస్ ఫస్ట్ నుంచి కూడా. సో ఆయన ఏమన్నారంటే ఈయన జాతకం వీక్గా ఉంది. ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. ఇప్పుడు అందరి జాతకాలు కూడా ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా ఏమి ఉండవు. రాజపూజ్య అవమానం చెప్తారు, మనకి ఆదాయ వ్యయాలు చెప్తారు. అలాగే గురువు ఎక్కడున్నాడు, శుక్రుడు ఎక్కడున్నాడు, ఏది నీచ స్థానంలో ఉంది, ఏది ఉచ్చ స్థానంలో ఉంది, అవన్నీ మనకు చెప్తారు. చెప్పి రాహువు కేతు వాటి ఇది గమనాన్ని బట్టి కూడా మనం బాగుంటామా బాగోమా డల్గా ఉంటామా ఇవన్నీ చెప్తారు. అట్లాగే ఈయన జాతకం నిన్న చాలా నార్మల్గా ఉంది, సాదాసీదాగా ఉందని చెప్పారు యాక్చువల్గా చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే కొంచెం భారతీయుడిది బెటర్గా ఉంది కాబట్టి వారితో అంటే వీళ్ళిద్దరి జాతకాలు తోడైతే కొంచెం బెటర్గా ఉంటుంది. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇప్పుడు ఎలా చెప్తారు? ఇప్పుడు సాధారణంగా పంచాంగం అనేది 1 సంవత్సరానికే అది కన్ఫైన్ అయి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఉగాది లోపు ఏం జరుగుతుందో చెప్తారు తప్ప నెక్స్ట్ ఉగాది తర్వాత ఆ పై ఉగాది వరకు చెప్పరు ఎక్కడ. నాకు తెలిసి పిడపర్తి వారు చెప్పి ఉండరు కూడా. కాకపోతే ఏంటంటే ఈయన జాతకం అయితే బాగలేదు. సో బాగలేదు కాబట్టి మనం దాని గురించి మనకు అనవసరం కూడా. అది పంచాంగం చూసి చెప్పకల్లా మనమే చెబుతున్నాం కదా, రోజు మనం చెబుతుంది జగన్ జాతకం బాగాలేదా అని మనమే చెబుతాం. 2024 మార్చికి ముందే చెప్పేస్తాం, ఈయన జాతకం బాగాలేదు రాడు, మనం క్లియర్గా అందరం చెప్పాం మనం. అందుకని ఇప్పుడు కొత్తగా జాతకం చూసి చెప్పక్కల్లా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీన్ని మళ్ళీ భారతీరెడ్డికి అన్వయించి భారతీరెడ్డి ఏదో రాజకీయాల్లోకి వస్తుంది, ఆవిడ రాజకీయ ఎదురొచ్చింది కదా ఈయన ప్రచారానికి వెళ్తుంటే. అవును, కొన్ని మనం చెప్పకూడదు, మాట్లాడకూడదు. నేను అందుకనే ఆపేసాం మనకు అనవసరం అది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏదో అంటారు చూడండి, ఉన్నది ఊడిపోకుండా ఉంటే చాలని. అలాగే ఇలా ఉంటే చాలా ఆయన ఈ ఏడాది పాటు ఏదో ఎగురుదాం అనుకుంటే మరి అది ఆయన ఇష్టం, మనకు తెలియదు. ఆయన జాతకం ఏం చెప్పిందో దాని ప్రకారం ఆయన పాటిస్తే నమ్మను, నాకు అనవసరం, నేను ఆత్మప్రదక్షిణ చేయను అన్నట్టుగా ఈ జాతకాలు నమ్మను అన్నాడు అనుకోండి, అసలు మరి పంచాంగం ఎందుకు చెప్పించుకున్నాడు? ప్రశ్న అది. ఇప్పుడు మీరు నమ్మని ఇప్పుడు క్రిస్టియానిటీలో జాతకాలు ఉండవు, వాస్తు ఉండదు. కానీ మీరు వాస్తు పూజలు చేస్తారు, జాతకాలు చూపించుకుంటారు, అన్ని పూజలు చేయించుకుంటారు. మళ్ళీ అంతా అయ్యాక లేదు 4 గదుల మధ్యలో బైబిల్ చదువుతాను కానీ లాస్ట్లో ఇవన్నీ చెయ్యను అంటాడు. అంతా అయిపోయాక మరి ఇంకెవడికి వెళ్తుంది అది? అంటే ఆ ఫలితం మీకు అక్కర్లా, అలా ఉండబట్టే కాదు అది కాదు, అలాగా పెడసరంగా ఉండబట్టే అలా అవుతున్నాయి అన్నీ. ఇప్పుడు నమ్మితే మనం ఒకటండి, ఇప్పుడు మనలాంటి వాళ్ళం ఎప్పుడైనా వెళ్ళాల్సి వస్తే ఒకసారి చర్చికి వెళ్తాం,
అక్కడ మనమేమి అతి చేయం కదా. వాళ్ళ పద్ధతి ప్రకారం ఒక నిమిషం నిల్చుంటాం, మన ప్రార్థన ఏదో మనం చేసుకుంటాం, వస్తాం. అంత మాత్రాన వాళ్ళు అపవిత్రులు అయిపోరు, మనము అపవిత్రులు అయిపోం. కానీ ఇది కావాలని పెట్టించుకుని ఒక సెట్టింగ్ వేసుకుని నేను నటిస్తాను, ఆ నటన మీరు చూడండి అంటే అది కూడా ఒకేసారి కాదు, పదే పదే చేయడం అంటే ఎందుకు మీకు ఎక్కడ భయం వచ్చిందంటే ఎప్పుడైతే కల్తీ నెయ్యి విషయంలో కేసు ఫైనల్కి వచ్చిందో భయం స్టార్ట్ అయింది. ఆ భయంతో అక్కడ నందీశ్వరాలయానికి వెళ్ళాడు, మళ్ళా ముఖ్యమంత్రిని అయితే ఆయన సంకల్పం చెప్పించుకున్నాడు. అక్కడితో ఆగకుండా ముఖ్యమంత్రి అయ్యి దేశాన్ని పాలిస్తాడు. అదేం పాలించడమో మనకు తెలియదు. ముందు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తే తర్వాత సంగతి. ఆ తర్వాత నిన్న నీ సెట్టింగ్ వేయించుకోవటానికి కూడా ఆ భయమే కారణం. అంటే ఇప్పుడు ఏదో సిగ్గు మనసు అంటారు చూడండి, ఏదో పెళ్ళైన కొత్తలో అల్లుడికి గారెలు తినాలని ఉందిట, అడగడానికి సిగ్గుట, కానీ తినాలని మనసు, అలా ఉంది ఇది. తనకి తెలుసు తన క్రిస్టియను ఇవన్నీ చేయలేనని, కానీ ఎక్కడో భయం, అమ్మో దేవుడు ఏమైనా చేస్తాడేమో, హిందూ దేవుడు మన్ని అని పూజ చేయించుకున్నాడు. చేయించుకున్నాక మళ్ళీ క్రిస్టియానిటీ ఒప్పుకోదు. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి లేదు నేను ఆత్మప్రదక్షిణ చేయను, నేను లెంపలేసుకోను. అంటే నువ్వు తప్పు చేసావని తెలుసు కాబట్టి లెంపలేసుకోవడానికి భయపడ్డావు. నువ్వు తప్పు చేసావు కాబట్టి నిన్ను నువ్వు సమర్పించుకోలేకపోయావు దేవుడికి. నీకు తెలుసు నీ లోపాలన్నీ కూడా, నువ్వు అబద్ధం చెప్పావు, నువ్వు ఇవాళ నటిస్తున్నావు, ఇది నటన అని తెలుసు కాబట్టి నువ్వు అక్కడ సాష్టాంగ దండ ప్రమాణం చేయలేకపోయావు. కాబట్టి తనకి తను ప్రూవ్ చేసుకున్నాడు, నేను దొంగ జగన్ని, దొంగ మాటలు చెప్తాను, దొంగ పూజలు చేస్తాను, నేను బాగోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎలాగైనా మాయ చేయడానికి ప్రయత్నిస్తాను అనేది ఆయన క్లియర్గా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.